హలో గాయ్స్. ఈవినింగ్ అయ్యేసరికి పొట్టలో ఎలకలు పరిగెడతా ఉంటాయి కదా, నాకైతే ఏదో ఒకటి తినాలని క్రేవింగ్ వస్తూనే ఉంటుంది అనమాట. ఇంట్లో చూస్తే మ్యాగీ ప్యాకెట్ కనిపించింది. మ్యాగీ ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం, వచ్చేయండి. ఇది మా కిచెన్ లో నుంచి బయట వ్యూ అనమాట. ఓపెన్ గా ఉంటాయి విండోస్, ఇలా ఉంటుంది కిచెన్. చూడండి, బయట అయితే వర్షం పడుతూ ఉంది. ఫస్ట్ మనం అన్ని కట్ చేసుకుందాము. క్యారెట్, గ్రీన్ పీస్ తీసుకున్నాను, ఒక టమాటో, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి అండ్ 3 బీన్స్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే కట్ చేసేసుకుందాం. మ్యాగీ హెల్త్కి మంచిది కాదు అని తెలిసినా కూడా తింటాం చూడండి. అప్పుడప్పుడు ఏం కాదు. నేను ఇంటికి వచ్చిన కాడి నుంచి చాలా తక్కువ చేశాను. హాస్టల్లో ఉన్నప్పుడైతే బాగా తినేదాన్ని. ఏం ఫుడ్ బాగాలేకపోయినా కూడా మ్యాగీ 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 అనుకుంటూ తినేదాన్ని అనమాట. ఇక రూమ్కి వచ్చిన తర్వాత నుంచి కుకింగ్ సెక్షన్ మందే కాబట్టి ఏది కావాలంటే అది చేసుకొని తింటున్నాను. బట్ కాకపోతే కొంచెం టైర్డ్గా ఉంటుంది పక్కా. ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి కుక్ చేసుకొని తినాలంటే, బట్ హెల్తీ ఫుడ్ తినాలంటే మాత్రం తప్పదు. ఓ షట్, వెళ్ళిపోయాయి. మీరు ఎంత రెగ్యులర్గా తింటారో మ్యాగీ కామెంట్ చేయండి. అండ్ నేను సజెస్ట్ చేసేది మాత్రం రెగ్యులర్గా అయితే అస్సలు తినకండి. నాకు మ్యాగీలో ఇలా నూడిల్స్లో ఇలా ఆనియన్స్ ఎక్కువ వేసుకొని తింటే చాలా ఇష్టము. ఇంట్లో అసలు ఆనియన్సే ఉండట్లేదు. ఎన్నెన్ని అయిపోతున్నాయో తెలుసా? కేజీలు ఆనియన్స్ అంతా అయిపోతున్నాయి అసలు. విద్య కూడా బాగా లాగిస్తుంది ఆనియన్. పప్పు చారు, ఇలా ఏమన్నా కర్రీస్, రోటీ ఇలా చేసినా కూడా సైడ్ మళ్ళీ రా ఆనియన్ పెట్టుకొని తినాల్సిందే. ఇంకా దాంట్లో ఎంత ఆనియన్ వేసినా కూడా అలా తిని తిని ఇంట్లో కేజీలు ఆనియన్స్ లేపేస్తున్నాం. ఈ టమోటా కట్ చేయడం పెద్ద టాస్క్. బెంగళూరులో క్లైమేట్ అయితే 2 days నుంచి మంచిగా చేంజ్ అయిపోయింది. నిన్నైతే ఫుల్ వర్షం పడింది. ఇప్పుడు 2 చినుకులు అలా పడ్డాయి, మళ్ళీ ఆగిపోయింది. బట్టలు ఉతుక్కోవాలి. వీకెండ్ వస్తే ఎన్ని పనులు. టొమాటో, ఆనియన్ అయితే కట్ చేసేసుకుందాం. నెక్స్ట్ బీన్స్ కూడా కట్ చేసుకుందాం. తినేది అన్హెల్దీ ఫుడ్ అయినా దాంట్లో ఎన్ని హెల్దీ వేసుకొని తింటున్నాం చూడండి. అట్లుంటుంది మనతోని. ఓకే, ఓ షట్. నెక్స్ట్ క్యారెట్ కట్ చేసుకుందాం. చిన్న చిన్న కట్ చేసుకుందాం. క్యారెట్ లేకపోతే స్వీట్ అనిపించేస్తుంది. చిన్న కట్ చేసుకుందాం. క్యారెట్ లేకపోతే స్వీట్ అనిపించేస్తుంది. కోకిల ఇందాక నుంచి కూస్తూనే ఉంది మంచిగా. ఫైనల్గా పచ్చిమిర్చి, దీన్ని కూడా బుజ్జిగా కట్ చేసుకుందాం గైస్. గో. ఇవి బుడ్డగా ఉన్నాయి, కారంగా ఉంటాయని తెచ్చుకుంటే ఇవి అసలు కారమే లేవు. డన్. వెజిటేబుల్స్ అన్ని కటింగ్ అయిపోయింది. మనం గార్లిక్, కొంచెం షుగర్ అండ్ కొంచెం సాల్ట్ దంచేసుకుందాము. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్.
అండ్ ఈ బుజ్జి రోల్ కనిపిస్తుంది కదా, ఇదైతే నేను మీషో నుంచి తీసుకున్నాను. చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంటికి వచ్చినప్పటి నుంచి చిన్ని చిన్ని పొడులు దంచుకోవడానికి, అన్నిటికీ మిక్సీ యూస్ చేయలేను కదా. ఈ బుజ్జి రోల్ అయితే ఎంత క్యూట్ గా ఉందో అసలు, చాలా హెల్ప్ అవుతుంది. మీకు కూడా ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే నేను కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తాను, చూసేసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. గార్లిక్ అంతా తొక్కేం తీసుకొని అవసరంలా, జస్ట్ కొంచెం అలా తీసేసి వేసేయండి. నేనైతే అలానే వేసేస్తున్నాను, తినేటప్పుడు వచ్చేస్తుంది కదా, ఏం కాదు, ఏం పర్లా. ఓకే, నేను 2 మ్యాగీ ప్యాకెట్స్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను గార్లిక్. మీరు 1 చేసే పని అయితే హాఫ్ వేసుకోండి. అయ్యో రావట్లేదే ఇది. దాంట్లోని కొంచెం ఉప్పు, కొంచెం షుగర్. వంట ఛానల్లో చూసాను అనమాట, దిస్ మచ్ ఉప్పు. స్వీట్ ఫుడ్ లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే, సాల్టీ ఫుడ్ లో కొంచెం స్వీట్ యాడ్ చేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందంట. నిజమో కాదో తెలీదు, బట్ రసంలో అయితే బెల్లం వేస్తారు కదా, టేస్ట్ నిజంగా బాగుంటది. కొంచెం షుగర్ కూడా వేస్తున్నాను. కచ్చా పచ్చా దంచేద్దాం. షెడ్ బండంతా అదిరిపోతుంది. కింద అట్లీస్ట్ పేపర్ పెడదాం. కింద పేపర్ పెట్టిన న్యూ యూస్. అన్నీ రెడీ అయిపోయింది. పేస్ట్ కూడా మంచిగా దంచేసుకున్నాను. ఫస్ట్ మ్యాగీది నూడిల్స్ సపరేట్గా బాయిల్ చేస్తాం కదా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం, స్టిక్ అతుక్కోకుండా. ఓకే, దెన్ నూడిల్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకుందాం. అవి ఉడికే టైంలో మనం ఇటు పక్క గ్రేవీ రెడీ చేసుకుందాం. సారీ, మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అంతా రెడీ చేసుకుందాం. గైస్, కింద పడేసి మా లైటర్ ఇరక్కొట్టేసాం. అట్లుంటుంది మొత్తం. సో మంట తగ్గు, మనం కొంచెం ఆయిల్ పోర్ చేసుకుందాం. లైట్గా ఆయిల్ వేసేసుకుందాం. మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా జింజర్ గార్లిక్ పేస్ట్, సారీ గార్లిక్, షుగర్ అండ్ సాల్ట్ వేసేద్దాం. దేన్ని వేస్ట్ చేయకూడదు, సో మొత్తం తుడిచేసేసేద్దాం నీట్గా. అది కొంచెం ఫ్రై అయ్యాక స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. దగ్గర నుంచి చూపిస్తాను అండి. కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, దాంట్లోనే క్యారెట్, బీన్స్ కూడా వేసేస్తున్నా. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పెట్టడంలో ముందు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో మొత్తం వేసేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక డైరెక్ట్గా మనం మసాలా వేసుకుందాం, ఎందుకంటే పక్కన ఆల్రెడీ నూడిల్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయాయి గైస్. అవన్నీ కొంచెం ఫ్రై అయిపోయాయి. దాంట్లోనే మనం వాళ్ళు ఇచ్చిన మ్యాగీ మసాలా కాల్చుకున్నాను. ఈ వీడియోల దెబ్బకి అటు వీడియోకి చెయ్యి అడ్డం పడుతుంది అని చెప్పి అలా ఇలా తిప్పుతానా కాలిపోతుంది. మ్యాగీ మసాలాలో కూడా షుగర్ పార్టికల్స్ ఉంటాయి గైస్, ఇటువంటి చిక్. కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకుందాం. ఇది మ్యాగీ మసాలా బాగా పట్టాలి కదా, అందుకని కొంచెం లైట్గా పానీ బాగా కుక్ అవ్వడానికి అంతే గైస్. వీడియోలో మనం కనిపించాలి అంటే కెమెరా తిప్పి హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది.
ఎంత కష్టం తెలుసా సెల్ఫ్ గా షూట్ చేసుకోవడం. బాబో ఎవరైనా షూట్ చేసుకుంటే తెలియదు, కానీ ఇంట్లో ఉంటే మా చెల్లియో మా తమ్ముడో, లాస్ట్ కి మమ్మీ అయినా షూట్ చేస్తుంది చెప్తే ఇలా ఇలా తీమా అంటే. ఇక్కడ సెల్ఫ్ గా షూట్ చేసుకోవాలంటే ఫస్ట్ షార్ట్ కి ఇక్కడ పెట్టాలి, మళ్ళీ తిప్పాలి కెమెరాని, మళ్ళీ తెచ్చి పెట్టాలి. అయ్యో బాబోయ్ పెద్ద టాస్క్ అండి బాబు. కుక్ అవ్వవే. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మనం నూడిల్స్ ని చూద్దాం. నూడిల్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే ఉన్నాయి, చెక్ చేద్దాం. ఓకే కుక్ అయిపోయాయి, ఆఫ్ చేసేస్తాం. ఈ వెజిటేబుల్స్ కూడా మొత్తం ఉడికిపోయాయి. నేను నూడిల్స్ లో వెళ్తుంది చూసారా. యాక్చువల్గా సింపుల్ చాలా మ్యాగీ చేసుకోవడం, బట్ మనం సింపుల్ థింగ్స్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాము. సింపుల్గా చేసుకుంటే ఏం కిక్ ఉంటుంది చెప్పండి. సో కిక్ కిక్ అనుకుంటూ చేయి పెట్టేసి తీస్తున్నానని చూస్తున్నారా, కోల్డ్ వాటర్ వేసాను, లేకపోతే కాలిపోతుంది అంతే. మొత్తం నూడిల్స్ని వేసేయడం. అవుట్పుట్ మంచిగా రాకపోయింది అనుకో, కష్టం అంతా వృధా. ఉప్పు వేపు కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి గైస్, ఎందుకంటే నూడిల్స్ ఉడకపెట్టాం కదా, పచ్చడి పచ్చడి అయిపోతుంది, ఉప్మా అయిపోద్ది నూడిల్స్ కాస్త. సో నిదానంగా ఇలా తిప్పి తిప్పి కలుపుకోండి. మంట పెట్టేద్దాం, లేకపోతే ఇది పచ్చడి పచ్చడి అయిపోద్ది గైస్. అలా ఉంది. ఇంకా కొంచెం వెజ్జెస్ వేసుకోవాల్సిందేమో, 2 ప్యాకెట్స్ వేసేసి వెజిటేబుల్స్ మ్యాగీ వేయగానే వెజిటేబుల్స్ కనిపించట్లేదు, ఇంకెక్కువ తిప్పకూడదు. ఇప్పటికే పచ్చడి అయిపోయింది. బై బై గైస్, ఇట్స్ టేస్టింగ్ టైమ్. చూస్తే నోట్లో నీళ్ళు వస్తున్నాయి, బట్ తింటే తెలుస్తుంది దీని టేస్ట్. Guys, tasting time. Ta-da, ta-da, ta-da. Kalp. జెన్యున్ గా చెప్పాలంటే పెద్ద టేస్ట్ డిఫరెన్స్ ఏం లేదు, నార్మల్గానే నచ్చింది నాకు. ఇంత కష్టపడకండి, సారీ జొల్లు బయటకు వచ్చింది. ఇంత కష్టపడకండి గైస్, నార్మల్గా చేసుకొని తినండి, పెద్ద తేడా ఏం లేదు, ఇంకా అదే బాగుంది. సరే బాయ్ బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.